సార్ రీసెంట్గా బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేసింది. జస్ట్ ఒక 4 రోజులు మాత్రమే ఉంది. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? 100% డాక్టర్ గౌతమ్ అవుతాడని మా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఆయన ఆట బాగా నచ్చుతుందా? చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్తోనే ఆడుతున్నాడు. పాత వాళ్ళ గురించి కానీ ఇంత బిగ్ బాస్ 1, 2, 3, 6, 7, 8 ఉన్నాయి కదా, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా బాగా ఆడుతున్నాడు ఆయన. అసలు ఆట అంటే నిజంగా చెప్పాలంటే గౌతమ్ ఈజ్ వెరీ సూపర్ మ్యాన్. అంటే మన తెలుగువాడిగా గెలిపించుకోవాలని మీకుందా? అట్లా అనుకోవద్దు, గేమే. బట్ ఆట మాత్రం చాలా బాగా ఆడతాడు. అట్లంటే నిఖిల్ కూడా ఆడుతున్నాడు, ప్రేరణ ఆడుతుంది, కానీ ఈయన చాలా బాగా ఆడుతున్నాడు అంతే. అంటే 2.0 అన్నప్పుడు ఫస్ట్లో అయితే బాధపడ్డాడు, తర్వాత గౌతమ్ 3.0 ఇస్ బ్యాక్ అన్నాడు. అలాగే రీసెంట్గా ప్రతి టాస్క్లో చాలా బాగా ఆడుతున్నాడు. మీకు బాగా నచ్చిన గేమ్ ఏంటి? చాలాసార్లు ఆడాడు. ఇప్పుడు ఏది అదే వాటర్ పోయడం కానీ, బస్తాల బ్యాగ్ అప్పుడు కూడా, తర్వాత ఇంకా చాలా అన్నీ బాగా ఆడుతున్నాడు సార్, చాలా బాగా ఆడుతున్నాడు. సంచులు రైట్, అప్పుడు కూడా అని చాలా గట్టిగా ఆడుతున్నాడు, చాలా సూపర్ ఆడుతున్నాడు ఆయన. అందుగురించే గెలుస్తాడు అనుకుంటున్నాం. ఓకే. అంటే రీసెంట్గా ఒక లేడీ విన్నర్ అవ్వలేదు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఓన్లీ ఒక ప్రేరణ అనే ఒక అమ్మాయి మాత్రమే ఉంది. ఆ అమ్మాయిని విన్ చేయాలని లేదా ఒక అబ్బాయిగా? అట్లా అని ఏముంటుంది సార్ గేమ్, ఎందుకంటే ఉంటే లేడీస్కి ఉండొచ్చు మేబీ, బట్ కంపల్సరీ అయితే డాక్టర్ గౌతమ్ అని అనుకుంటున్నాం మేమైతే. మేము కూడా గౌతమ్ అండి, పక్క 100%. ఓకే. మనం గౌతమ్ నామినేషన్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? పంచి కట్టుకుని నెత్తికి ఆ గుడ్డ చుట్టుకుని మన తెలుగు స్టైల్ రైతు బిడ్డలా ఉంటాడు చాలా. మరి ఆయన అయితే చాలా బాగా ఆడుతున్నాడు. అంటే ఓపెన్గా మాడుతున్నాడు. ప్రతిసారి ఏదైనా మాట్లాడితే కూడా ఓపెన్గా మాడుతున్నాడు. డబుల్ గేమ్ ఆడట్లే. చెప్పేసరికి కొందరికి ఇబ్బందిగా అవుతుంది, బట్ కానీ చాలా బాగా ఆడుతున్నాడు గౌతమ్. అంటే రీసెంట్గా మన నిఖిల్ని ముందు వారం ఒక మాట అన్నాడు కదా, అదే యష్మిని వాడుకుంటున్నాడని కానీ, అలాగే నువ్వు నోరు మూసి కూర్చోరా అని కానీ. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో అందరూ అంటున్నారు. అదేమన్నా నీ గట్టిగా అడిగితే సాడే రోజు మన నాగ్ గారు అడిగితే ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, నోరు జారింది, అందరు ఈజీగా అట్లా ఇప్పేస్తున్నారు. ఎందుకంటే కూడా అది ఇక వాస్తవం అనుకోవాలా లేదా తెలియదు, బట్ అందరూ ప్రతి ఒక్క ప్లేయర్ అంటున్నారు, ప్రతి ఒక్క మాట్లాడుతున్నారు. అంటే అందరూ నోరు జారుతున్నారు, ఈయన జారడం తప్పు లేదు, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆ ఫైర్లో అంటారు ఇక అని అనుకుంటున్నాం అంతే. ఈ మాట్లాడడం అందరూ తప్పే, అట్లా అక్కడ వాడడం, కానీ ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు. మరి ఇక కొంచెం అట్లా ఆడుతుంటేనే మరి కొంచెం బాగా అది అవుతుందని అని అనుకుంటున్నాం అట్లా. ఓకే. టోటల్గా ఈ వీక్లో అయితే మాత్రం మన గౌతమ్ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఓటు వేసేసేయండి. బిగ్ బాస్ చూస్తున్నాను. ఎవరు విన్నర్ అవుతారు? నిఖిలా? ఓటు వేస్తున్నారా మరి? వేస్తున్నాను. నిఖిల్ ఎందుకంటే సీరియల్ నుంచా లేకపోతే ఓన్లీ బిగ్ బాస్లోనే ఫ్యాన్ ఆయన? స్టార్ మా కాబట్టి. అంటే చాలామంది గౌతమ్ తెలుగోడు అంటున్నారు. మీరు నిఖిల్ అంటే కారణం ఏమన్నా ఉందా? స్టార్మా కాబట్టి అన్నప్పుడు మా టీవీ స్టార్మా వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళకి సపోర్ట్ చేయదు కదా. ఓకే. అంటే మీరు మా టీవీయా? ఎవరు? నేను మా టీవీ ఏం కాదు, నార్మల్ కామన్ మ్యాన్గా మీకు ఎవరు బాగా నచ్చారు అనేది కూడా చెప్పాలి కదా. గేమ్స్ అది అందరూ చూస్తే గౌతమే బెటర్, కానీ గౌతమ్ గెలవడు, రన్నర్ అప్ అవుతాడు, అది అందరికీ తెలిసిందే. నిఖిలే విన్నర్ అవుతాడు. అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి ఓట్లు వేసినా సరే మనం గెలిపించుకోవాలని ట్రై చేసినా కానీ అవదంట. చేంజ్ అప్ అయిపోతుంది అన్న, అన్నీ చేంజ్ అవుతాయి. చేంజ్ కాకుండా అయితే ఏది ఉండదు. ఇప్పుడు లేడీ విన్నర్ అయితే చాలా బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఒక ప్రేరణ మాత్రమే ఉంది, అవుతుందా అసలు? లేడీ విన్నర్ అయితే కాదు. లేడీ విన్నర్ అయితే కమెడియన్ కూడా కాదు. అవినాష్ కూడా కాదు. అవినాష్ ఏంటంటే యాక్చువల్లీ నాకు లెక్క ప్రకారం అయితే ముందే వెళ్ళిపోవాలి, కానీ అది ఎలక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి టాప్ 5కి వచ్చారు. కానీ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ సండే ఫైనల్ ఉంటుంది కదా, ఫస్ట్ వెళ్ళేదే అవినాష్ పక్క. దాని తర్వాత వెళ్తే ప్రేరణ వెళ్తుంది. దాని తర్వాత నబిల్ 3, గౌతమ్ రన్నర్ అప్, నిఖిల్ విన్నరు. నబిల్ ఆట ఎలా అనిపించింది ఫస్ట్ నుంచి మీకు? నబిల్ ఆట బాగా అనిపించింది. కామన్ మ్యాన్ బాగా ఆడాడు, కానీ మధ్యలో కొన్ని చేసి విషయం వల్ల మొత్తం డౌన్ అవుతుంది. తొందరపాటు ఎక్కువ.
ఇంకా ఉంటాయి కదా కొన్ని కొన్ని అంటే దాంట్లో కొన్ని టాస్క్లు కావాలనే అంటే ముందే స్క్రిప్ట్ ఉంటుంది అన్న స్క్రిప్ట్ ఉంటుంది ఓకే. మనం ఆడే 100%లో 75% అయితే స్క్రిప్టే ఉంటుంది. స్క్రిప్ట్ లేకుండా అయితే ఏది ఉండదు, అదైతే పక్క.